కృపమయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తానండి. తిరుగుబాటు, దేవుని పైన తిరుగుబాటు, రెబెలియస్ పీపుల్ ఎంత భయంకరమైన పాపం తెలుసండి అది. ద్వితీయోపదేశకాండము 31:27లో నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. ఇశ్రాయేలీల ప్రవర్తన గురించి మోషే గారు వారు మొహం మీద మొక్కుసూటుగా కుండ బద్దలు కొట్టినట్టుగా ఏమాత్రం మొహమాటం లేకుండా డైరెక్ట్గా మాట్లాడుతున్న మాటలు ఇవి. నేడు నేను ఇంకా బ్రతికి మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేశారు. రిబెల్లింగ్ అగైన్స్ట్ గాడ్ ఈజ్ అన్ అన్ఫర్గివబుల్ సిన్ అండి. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేటువంటిది పాపాన్ని టన్నులుగా మూటలు కట్టి మీదేసుకుని బరువు మొయ్యలేనంతగా మనల్ని మనం నాశనానికి తీసుకొని పోవడం తప్ప వేరేది లేదు. ఇశ్రాయేలీల యొక్క అర్థం లేని తిరుగుబాటు కేవలము దేవునికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి శక్తికి వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆ రోజున అపవాది కూడా దేవుని యొక్క మహిమను తక్కువ అంచనా వేసి, ఆయన యొక్క శక్తిని తక్కువ అంచనా వేసి ఆ సీటు నాకు కావాలి అని అనుకున్నాడు. కొంతమందిని పోగేసుకొచ్చాడు, దేవునికి విరోధంగా ప్లాన్ చేశాడు. కానీ ఆ పోరాటాన్ని విప్లవాత్మకంగా ఇంకా స్టార్ట్ చేయకముందే దేవునికి సమస్తము తెలుసు కాబట్టి, సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ముందుగానే వచ్చేసి ఒక యాంటిసిపేషన్గా వచ్చి, అరే నువ్వు చాలా ఎక్కువ చేస్తాను, మీరందరూ ఇటు సపోర్ట్ చేస్తున్నారు కదా, మొత్తం చల్ యు ఆర్ కర్స్డ్. ఒక్క క్షణంలో వారి దేహాలు వారికి కాకుండా పోయినాయి, ఆత్మలు ఈ శూన్యంలోకి పడిపోయినాయి. అలాగా అపవాది ఏదైనా తోటలోకి వచ్చి అవ్వమను మోసం చేశాడు, ఆదాం కూడా మోసపోయాడు. ఈ రోజు కూడా మనము ఏమంటే మోసపోతూనే ఉన్నాం, రకరకాలుగా మోసపోతున్నాం, ఒకే రకంగా కాదు. రోమా సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమ ఏంటి? సమాధానము అనే ఆశీర్వాదము, ఆయన ఇచ్చేటువంటి చల్లనైన కృపను మనము పొందలేకపోతున్నామట. దేవుని మాటను లెక్క చేయకపోవడమే తిరుగుబాటు. దేవునికి లోబడి ఉండడము తిరుగుబాటు చేయడం కానే కాదు. కాబట్టి లోబడి ఉండేవారందరూ విశ్వాసులు, ధన్యులు. లోబడిన వారందరూ కూడా తిరుగుబాటు చేసేటువంటి అన్యులు. ఇదే తేడా. మరి దేవుని మాటను లెక్క చేయనటువంటి సౌలు కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళ లిస్టులో కూడా ఉంటాడు. చూడండి ఒకసారి, సమూయేలు గారు రాసినటువంటి మొట్టమొదటి పుస్తకము 15వ అధ్యాయము 3వ వాక్యము. నీవు వెళ్ళి కనికరింపక అమాలేకీయులను చంపేస్తూ హతము చేయుచు పురుషులను కానీ స్త్రీలను కానీ బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలను కానీ గార్ధబొమ్మలు గాడిదలను కానీ అందరినీ చంపేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను అస్సలు లేకుండా నిర్మూలము చేయి అని చెప్పాడు. మనోడు అలా చేయలే. చూడండి, ఇదే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 14-15లో సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి, నువ్వు అందరిని చంపేశావు అన్నాడు. చంపేశాను. మరి ఎక్కడో నాకు గోన వినపడుతుంది, ఏంది అని అడిగాడు. అలాగైతే నాకు వినపడుచున్నటువంటి గొర్రెల అరుపులను ఆ ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగితే అందుకు సౌలు, అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. జనులు వారి సైన్యము ఈ ఇశ్రాయేలీయులు వస్తూ వాటిని తెచ్చారట. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లను మంచి వాటిని వండనిచ్చారు. ఓరే నాయన, జంతువులకి ఏం తక్కువ పడిందిరా, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళది ఎందుకు? అసలు వాళ్ళనే చంపేయి, వాళ్ళకున్న వాటిని అన్నిటినీ చంపేయమని దేవుడు చెప్తే కొన్నిటిని మినహాయింపు ఈయనే తీసుకున్నాడు. చూడండి, అంటే దేవుని మాటను లెక్క చేయలేదు. వద్దనుకున్న వాళ్ళే వద్దనుకున్నప్పుడు వద్దనుకున్న వారి పశువులను తీసుకొని వచ్చి మనము ఆరాధించేటువంటి దేవునికి బలిపీఠము మీద బలిగా అర్పిస్తావా? సిగ్గు లేదు నీకు సౌలు? నీకు సంఖ్యాకాండంలో ఒకసారికి వెళ్దాం. 14-18లో
దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక, అండర్లైన్ చేసుకోవాలి, ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడు. అతిక్రమము, నువ్వు పాపం మీద తిరగబడ్డం నేర్చుకోనంత వరకు సాతాను నీ మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటాడు. మనము పాపము మీద తిరుగుబాటు చేయాలి. మనం పాపం మీద ఎప్పుడైతే తిరగబడతామో సాతాను సైలెంట్ అయిపోతాడు. మనం ఎప్పుడైతే పాపమును ఆహ్వానిస్తూ ఉంటామో, పాపానికి అలవాటు పడిపోతామో, పాపానికి అడిక్ట్ అయిపోతామో, అప్పుడు సాతాను బలపడతాడు, మనల్ని బలహీనపరుస్తాడు. మనము హీనమైన స్థితిలోకి దిగి జారి పడిపోతాము. యెహోవా దేవునిని దూషిస్తూ, క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ, సంఘాలను డిస్టర్బ్ చేస్తూ, సంఘాలను కూలగొడుతూ, కాలబెడుతూ, క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నటువంటి మతోన్మాదులందరి మీదకి దేవుని ఉగ్రత త్వరలో రానై ఉన్నది. క్రైస్తవులను దూషించేటువంటి వారు కానివ్వండి, వారిని అవమానించేవారు కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా వారిని కొట్టి, తిట్టి, చంపి, వారికి నిలువ నీడ లేకుండా చర్చిలను పడగొట్టి ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో మతోన్మాదులు, వీళ్ళందరికీ కూడా భయంకరమైన శిక్ష ఉండబోతుంది. అటువంటి శిక్ష వారికి రాకుండా ఉండాలని మీరు ప్రార్థన చేయండి. వారందరూ మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి. బైబిల్ను కాల్చిన వాడే బైబిల్ గురించి మాట్లాడేటువంటి స్థాయికి ఎదగాలని ప్రార్థన చేయండి. క్రైస్తవ కుటుంబాలను ఇబ్బంది పెట్టాలనుకుంటున్న వారి కుటుంబాలన్నీ కూడా నరకంలోకి వెళ్లకుండా ఆగిపోవాలని ప్రార్థన చేయండి. యేసు ప్రభు మనకు నేర్పించిన పాఠము క్షమించండి, ప్రేమించండి, భరించండి, సహించండి, పోనీలే అనుకుంటే గొడవ ఉండదు అన్నాడు కదా. మరి క్రైస్తవులముగా పిలువబడుతున్న మనము క్రీస్తు లక్షణాలను, స్వభావాన్ని కలిగి ఉండకపోతే ఎలా? పగ తీర్చుకోవటం నా పని అంటున్నాడు దేవుడు. మీరు తీర్పు తీర్చవద్దు అంటున్నాడు. ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మరి మీకు కూడా కొలవబడుతుంది అంటున్నాడు. మర్చిపోతే ఎలా ఇవన్నీ? నా ప్రియ క్రైస్తవులారా, మనమైతే తెలుసో తెలియక పొరపాటున కూడా దేవునికి విరోధముగా మనము పాపము చేసి తిరుగుబాటు చేసేవారి జాబితాలో ఒకరముగా పాలి భాగస్థలముగా ఉండకపోవటం మనకు మేలు అని మనస్ఫూర్తిగా నమ్మి నేను వాటిని పాటిస్తాను. కాబట్టి దయచేసి మీరు కూడా, మన అందరం కూడా దేవునికి లోబడి ఉందాం. ఆయన సన్నిధిలో మనము సన్నిగి గొణగకూడదు. వాళ్ళకి ఇచ్చావు, వీళ్ళకి ఇది ఇచ్చావు, వాళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నారు చర్చికి, నేను 25 ఏళ్ళ నుంచి వస్తున్నాను, నాకు ఇంతవరకు ఒక ఇల్లు ఇప్పిలా, నువ్వు వాళ్ళు పోయిన సంవత్సరమే వచ్చారు చర్చికి, ఈ మధ్యనే బాప్తీసం తీసుకున్నారు, మారు మనసు పొంది, వాళ్ళకేమో కొత్త కారు కొనిచ్చావు, కొత్త ఇల్లు కొనిచ్చావు. ఇది తప్పు. అసూయ పడటము పాపములో ఒక భాగమే. ప్రశ్నించడము తప్పు. దేవునిని అడిగే విధానం ఉంటుంది. దేవా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు, దేవా నీ చిత్తమైతే నా కుమారుని వివాహం విషయమై ఒక మంచి యవనస్త్రాలను మాకు పరిచయం చేయి, నీ చిత్తమైతే ఇలా అడగాలి. కానీ ఏంటి దేవా నువ్వు, ఏంటి అసలు నువ్వు? పాస్టర్ గారి కొడుకేమో మంచి పిల్లని తెప్పించావు, నువ్వు ఫారెన్ సంబంధం. అసలు ఈ చర్చి కట్టించింది నేను, ఆ పాస్టర్ గారిని ఉద్యోగాన్ని పెట్టించింది నేను, నా కొడుక్కి నా కూతురికి ఇంతవరకు పెళ్ళిళ్ళు అవ్వట్లే, వాళ్ళకి ఒక్కొక్కరికి 35-37 ఏళ్ళు వచ్చినాయి, ఒక్క సంబంధం కూడా సరిగ్గా సెట్ అవ్వట్లేదు, నన్ను పట్టించుకో నువ్వు. నేను ఉద్యోగం ఇచ్చినోడికేమో మంచి సంబంధం తెప్పిస్తావా? అసలు ఈ చర్చి కట్టించిన వాడిని ఇంత సేవ చేస్తాను నేను, నాకు గుర్తింపు లేకుండా చేస్తాను నువ్వు, నాకు ఆశీర్వాదం ఇవ్వా నువ్వా అని ఇలాగా అసూయతో అడగడం, ప్రశ్నించడం పాపము. ఇది తిరుగుబాటులో భాగమే. కాబట్టి మనం తిరుగుబాటు చేయకూడదు. చిన్న ప్రార్థన కొరకే తలలోంచింది. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీకు విరోధముగా పాపము చేసి నీ మీద తిరుగుబాటు చేసి నరకంలో కాలిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. సాతాను వాడి దూతలు కాలిపోతున్నారు. నరకమును నీవు వారి కొరకు మాత్రమే భద్రపరిచి ఉంచినావు, కానీ నీ స్వరూపంలో చేయబడిన మనుషులు నరకానికి వెళ్ళాలనేది నీ అభీష్టము కాదు, నీ చిత్తము కానీ కాదు దేవా. కానీ తెలియక విగ్రహాలకు బలైపోయి సాతానును నమ్ముకొని గర్విష్ఠులుగా మారిపోయి ఈగో ప్రాబ్లమ్స్తో ఎంతోమంది సఫర్ అవుతూ నరకపు అంచుల్లో ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణమైనప్పుడు, ఆయన సమాధిలో ఉన్నప్పుడు నరకపు లోతులోకి దిగి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంతోమందిని ఆయన రక్షణ మార్గంలోకి నడిపించారు. అక్కడ యేసుప్రభువారు సువార్త ప్రకటించారు నరకంలో. ఆయన ఎప్పుడు ఖాళీగా లేడు దేవా.
ఆయన మాకు నేర్పించిన బోధని మరలా తిరిగి బోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా పరిచయ విషయమే మనం జ్ఞాపకం చేసుకునండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు, ప్రపంచ దేశాల్లో వీలైనంత మందికి మేము సువార్త ప్రకటించాలని, వీలైనంత మంది ఆత్మలను నీకు అప్పగించుకోవాలని ప్రయత్నపడుతుంటున్నాం ప్రభు. మా అందరికీ మీరు తోడుగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి.